అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. మన పురాణాల్లో, ఇతిహాసాల్లో మహర్షులు, యోగులు, దేవతలు సాధించిన అద్భుత శక్తుల గురించి ఎన్నో కథలు వింటుంటాం. ఒక్క క్షణంలో చిన్నవారిగా మారడం, ఆకాశంలో ఎగరడం, ఏదైనా సాధించడం, ప్రకృతిని కూడా నియంత్రించడం ఆ అష్టసిద్ధుల లక్షణాలు. ఇవి నిజంగానే సాధ్యమా? హిందూ శాస్త్రాలు చెబుతున్న ఆ అష్టసిద్ధులు అంటే ఏమిటి? వాటిని అసలు ఎవరు పొందారు? ఈ రోజు వీడియోలో ఈ అష్టసిద్ధుల వెనుక ఉన్న రహస్యాలు తెలుసుకుందాం. అష్టసిద్ధులు అంటే ఏమిటి? సిద్ధి అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. దాని అర్థం సాధన ద్వారా పొందిన ప్రత్యేక శక్తి లేదా పరిపూర్ణత అని. అష్ట అంటే 8, అంటే అష్టసిద్ధులు అనగా 8 దివ్య శక్తులు. యోగ సాధన, ధ్యానం, తపస్సు ద్వారా ఈ శక్తులను పొందవచ్చని పురాణాలు, యోగ శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఆ 8 సిద్ధులు ఏమిటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది అనిమా సిద్ధి. అనిమా సిద్ధి అంటే తన శరీరాన్ని అనువంతగా చిన్నగా మార్చుకునే శక్తి. ఈ శక్తితో ఎక్కడికైనా ఎవరికీ కనపడకుండా ప్రవేశించవచ్చని చెబుతారు. రామాయణంలో హనుమంతుడు లంకలోకి వెళ్ళేటప్పుడు తన రూపాన్ని చిన్నదిగా మార్చుకున్నాడు. దాన్ని అనిమా సిద్ధిగా భావిస్తారు. రెండవది మహిమా సిద్ధి. మహిమా సిద్ధి అంటే తన శరీరాన్ని అపారమైన పెద్దదిగా మార్చుకునే శక్తి. హనుమంతుడు సముద్రం దాటే ముందు తన రూపాన్ని బాగా విస్తరించాడు. అలాగే మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూపం చూపించాడు. ఇవి మహిమా సిద్ధికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. మూడవది గరిమా సిద్ధి. గరిమా సిద్ధి అంటే తన శరీరాన్ని ఎంత బరువుగా కావాలంటే అంత బరువుగా మార్చుకోవడం. మహాభారతంలో భీముడు హనుమంతుడి తోకని ఎత్తలేకపోయిన కథ మీకు తెలిసింది. అది గరిమా సిద్ధి ప్రభావం అని అంటారు. నాలుగవది లగిమా సిద్ధి. లగిమా సిద్ధి అంటే శరీరాన్ని గాలి కంటే తేలికగా మార్చుకోవడం. ఈ శక్తితో ఆకాశంలో ఎగరగలరని పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుడు ఆకాశంలో ఎగిరి సముద్రాన్ని దాటడం దీనికి ఉదాహరణగా చెబుతారు. ఐదవది ప్రాప్తి సిద్ధి. ప్రాప్తి సిద్ధి అంటే ఎక్కడ ఉన్నదాన్నైనా పొందగల శక్తి. ఏ వస్తువునైనా, ఏ స్థలాన్నైనా ఎప్పుడైనా చేరుకునే సామర్థ్యం. ఈ శక్తి కలవారికి దూరం అనే పరిమితి ఉండదు అని చెబుతారు. ఇక ఆరవది ప్రాకామ్య సిద్ధి. ప్రాకామ్య సిద్ధి అంటే తన కోరికలను నిజం చేసుకునే శక్తి. మనసులో అనుకున్నది జరిగే దివ్య సామర్థ్యం. పురాణాల ప్రకారం మహర్షులు తమ తపస్సుతో ఈ శక్తిని పొందేవారని చెప్తారు. ఏడవది ఈశిత్వ సిద్ధి. ఈశిత్వ సిద్ధి అంటే ప్రకృతి మరియు సృష్టిపై ఆధిపత్యం సాధించే శక్తి. ఇదే దేవతలకు చెందిన అత్యున్నత దివ్య శక్తిగా భావిస్తారు. సృష్టిని నియంత్రించే శక్తి దీనిలో ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఇక చివరిది, ఆఖరిది అయినటువంటి అష్టసిద్ధి వశిత్వ సిద్ధి. వశిత్వ సిద్ధి అంటే ఇతరులను ప్రభావితం చేయగల లేదా నియంత్రించగల శక్తి. మనస్సులపై ప్రభావం చూపడం, జంతువులను లేదా ప్రకృతిని కూడా వశం చేసుకోవడం ఈ సిద్ధి లక్షణం అని చెబుతారు. ఇక ఈ అష్టసిద్ధులు ఎవరు పొందారు? హిందూ పురాణాల ప్రకారం హనుమంతుడు అష్టసిద్ధులను సంపూర్ణంగా పొందిన మహాశక్తివంతుడు. అందుకే హనుమాన్ చాలీసాలో కూడా అష్టసిద్ధి నవనిధికే దాత అని ఉంటుంది. అంటే అష్టసిద్ధులను అనుగ్రహించే శక్తి హనుమంతుడికి ఉందని భావిస్తారు. అలాగే అనేక యోగులు, ఋషులు, మహర్షులు తీవ్రమైన తపస్సు ద్వారా ఈ శక్తులను పొందారని పురాణాలు చెప్తున్నాయి. అసలు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? యోగా శాస్త్రం ప్రకారం ఈ సిద్ధులు సాధనలో వచ్చే ఉపఫలితాలు మాత్రమే. పతాంజలి యోగ సూత్రాలు చెబుతున్నది ఏమిటంటే సిద్ధులు ప్రధాన లక్ష్యం కాదు, మోక్షమే అసలు లక్ష్యం. అంటే ఆధ్యాత్మిక మార్గంలో మనసును జయించడం, అహంకారాన్ని విడిచిపెట్టడం, దైవానికి చేరువ కావడమే నిజమైన సాధన. ఇలాంటి పురాణాలు, ఆధ్యాత్మిక విశేషాలు, ఆసక్తికర కథల కోసం మా ఛానల్ మన కథలను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.